హాయ్ గైస్, దిస్ ఇస్ వెల్కమ్ బ్యాక్ టు పంచంద్ర రెడ్డి. ఈ రోజు అయితే మన వీడియోలో బ్రహ్మముడి సీరియల్ గురించి అయితే మనం మాట్లాడుకోబోతున్నాం. అండ్ ఈ సీరియల్ కంప్లీట్ రివ్యూ గురించి అయితే మనం మాట్లాడుకోబోతున్నాం. ఎంతవరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ పంచంద్ర రెడ్డి. నేను పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా నొక్కండి, ఓకేనా? ఈ వీడియో స్టార్ట్ చేద్దాం. ఇప్పుడున్న టాప్ 5 సీరియల్ లో మొదటి ప్లేస్ లో ఉన్నది ఏంటంటే బ్రహ్మముడి సీరియల్ అనమాట. సో బ్రహ్మముడి సీరియల్ అయితే నిజంగా చాలా అంటే చాలా బాగుందని చెప్పొచ్చు. అండ్ మోస్ట్లీ చెప్పాలంటే ఇందులో క్యారెక్టరైజేషన్ చేసిన మానస్ క్యారెక్టర్ అయితే చాలా అంటే చాలా బాగుంది. అండ్ మోస్ట్లీ చెప్పాలంటే చాలా మంది అయితే బిగ్గెస్ట్ ఫ్యాన్స్ అయిపోయారు అనమాట. అండ్ మానస్ గురించి చెప్పాలంటే మాత్రం తను ఒక మంచి యాక్టర్. అండ్ లాస్ట్ టైం కూడా మంచి సీరియల్ చేయడం జరిగింది. తర్వాత ఏంటంటే బిగ్ బాస్ వెళ్ళడం, తర్వాత ఏంటంటే ఇప్పుడంటే మాకు మధ్యలో సినిమా తీసాడు కూడా, మధ్యలో సినిమా ఇంట్లో పక్కన పెట్టాడు. సో తర్వాత అయితే ఈ బ్రహ్మముడి సీరియల్ అయితే యాక్ట్ చేయడం జరిగింది. సో బ్రహ్మముడి సీరియల్ అయితే ఎపిసోడ్ అయితే నిజంగా చాలా అంటే చాలా బాగున్నాయి. అందరికి కూడా మంచి గుర్తింపు వస్తుంది. అండ్ మంచి యాక్ట్ చేసిన వాళ్ళందరూ కూడా చాలా అంటే చాలా బాగా యాక్ట్ వెళ్తున్నారు. అండ్ చాలా మంచి రేటింగ్ తో ముందుకు వెళ్తున్నారు అనమాట. సో అందులో ఏంటంటే అందులో భాగంగా ఏంటంటే ఈ సీరియల్ ఒక బేసిక్ స్టోరీ అయితే మనం తెలుసుకున్నాం. ఇందులో అయితే 2 కేటగిరీస్ గా ఉంటాయి అనమాట. ఒకటి మిడిల్ క్లాస్ ఫ్యామిలీ, ఒకటి హై క్లాస్ ఫ్యామిలీ. సో అందులో ఏంటంటే మస్ట్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో హీరోయిన్ ఉంటారు. హీరోయిన్ తో పాటు హీరోయిన్ అక్క చెల్లి ఇద్దరు ఉంటారు అనమాట. రిచ్ క్యారెక్టర్ చూసుకున్నట్లయితే మానస్ అనేది హీరో క్యారెక్టర్ చేస్తారు. తన తాతయ్య ఒక పెద్ద కంపెనీ ఉంటుంది. సో ఆ కంపెనీకి సీఈఓ అవ్వాలని చెప్పి చాలా మంది ఉన్న వాళ్ళు చాలా మంది ట్రై చేస్తారు. అందులో ఏంటంటే మానస్ కి అయితే ఇంకా చేయాలనుకుంటాడు. సో మానస్ కి అయితే తన అవకాశం అయితే వస్తుంది అనమాట. సో దాని కారణంగా అయితే మాత్రం మానస్ సీఈఓ అవ్వాలని అయితే గట్టిగా ట్రై చేస్తుంటాడు. సో ఇక్కడ చూసినట్లయితే ఇప్పుడు హీరోయిన్ కి మానస్ కి అనేది నిజంగా చాలా అంటే చాలా గొడవలు అవుతూ ఉంటాయి అనమాట. వీళ్ళైతే ఒక టామ్ అండ్ జెర్రీ ఫైట్ లా జరుగుతుంది అనమాట. దాంట్లో చూపించడం మాత్రం డైరెక్టర్ నిజంగా సక్సెస్ అయ్యడం చెప్పొచ్చు. సో అనుకోకుండా హీరోయిన్ మదర్ క్యారెక్టర్ చూసినట్లయితే హీరోయిన్ మదర్ ఏంటంటే ఒక వాళ్ళ ఫ్యామిలీలో వాళ్ళకి పెళ్లి చేయాలి అండ్ మంచి సంబంధాలు రావాలని కోరుకుంటుంది అనమాట. సో అందులో భాగంగా వాళ్ళ అక్కకి అండ్ మానస్ కి పెళ్లి చేయడానికి సెట్ చేస్తారు. సో పెళ్లి అయితే నిజంగా సెట్ అయిపోతుంది కూడా. అండ్ లాస్ట్ మినిట్ చూసినప్పుడు పెళ్లికూతురు జంప్ అనమాట. సో పెళ్లికూతురు జంప్ అవగానే పెళ్లికూతురు చేయలేనటువంటి అండ్ హీరోయిన్ ని అండ్ మానస్ కి పెళ్లి చేస్తారు. అది కూడా ఒక అగ్రిమెంట్ అనమాట. ఎందుకంటే 1 year లో కలిసి ఉంటే తర్వాత విడిపోవాలన్న అగ్రిమెంట్ అయితే పెళ్లి చేసుకుంటారు అనమాట. అండ్ అలా చేసుకుంటే తనకి సీఈఓ అవుతారని ఒక చిన్న దాంతో అయితే తన తాతయ్యకి చెప్పిన దాని వల్ల అయితే చేయడం జరుగుతుంది అనమాట. వాళ్ళిద్దరు కూడా అన్యోన్యంగా ఉండడం జరగదు. దానికి రీజన్ ఏంటంటే తనకి హీరోయిన్ అంటే తనకి నచ్చకపోవడం వల్ల ఏంటంటే అన్యోన్యంగా ఉండడం జరగదు అనమాట. సో ఇంకా ఫైనల్ గా అయితే మనం అనుకున్న అగ్రిమెంట్ అయితే అయిపోద్దాము. సో హీరోయిన్ అయితే బయటికి కావాలి, ఇంటికి పంపించడం జరుగుతుంది. సో ఇది మానస తాతయ్య బలవంతమైన మళ్ళీ హీరోయిన్ అయితే తప్పించుకోవడం జరుగుతుంది. సో హీరోయిన్ మానస్ కూడా ఇద్దరు కూడా కంటిన్యూ అవుతారా లేదా అనుకునే టైంకి అయితే తన యాక్ట్ చేయడం జరుగుతుంది అనమాట. సో హీరోయిన్ వాళ్ళ తాతయ్యల కోసం వీళ్ళ కోసం అయితే తనతో ప్రేమ కోసం నటిస్తున్నారు అని చెప్పేసి అయితే చెప్పడం జరుగుతుంది. సో ఆ విషయం అయితే లేట్ గా మనకి హీరోయిన్ కి అయితే అర్థం అవుతుంది అనమాట. ఒక సీటీ రాయడం వల్ల అయితే అర్థం అవుతుంది. సో దాని కారణం వల్ల అయితే మాత్రం హీరోయిన్ అనేది ఇంటి నుంచి వెళ్ళిపోతుంది అనమాట. సో దానికి మానస్ అనేది నిజంగా చాలా అంటే ఎదగడం జరుగుతుంది. సో ఇదైతే జరిగింది అనమాట. ఇప్పుడు దాకా జరిగింది సీరియల్ లో. నేను చూద్దాం, ఇంకా మీ సపోర్ట్ అని గట్టిగా ఉంటే మాత్రం ఖచ్చితంగా ఈ సీరియల్ ప్రతి అప్డేట్ అయితే చేయడం జరుగుతుంది. అండ్ ఈ సీరియల్ యాక్టర్స్ గురించి కూడా కంప్లీట్ ఇన్ఫర్మేషన్ చూడడం జరుగుతుంది. అండ్ మీ సపోర్ట్ అని ఇంకా బాగుండాలని కోరుకుంటున్నాం. అండ్ వెల్కమ్ మళ్ళీ కూడా మన ఫ్యామిలీ ఆడియన్స్ కి ఇంకా దగ్గర అవుదాం చూద్దాం మన ఛానల్ కూడా. అండ్ దిస్ ఇస్ ఆల్ ఫర్ టుడే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు పంచతంత్ర టీవీ. ఓకే, జై హింద్.